బ్రదర్ నేను చాలా మోసపోయాను బ్రదర్, చాలా నష్టపోయాను. ఏ విషయంలో మోసపోయారు, ఎందుకు నష్టపోయారు? మా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చేసుకుని ఒక్కొక్కరు లక్షలు కట్నం తెచ్చుకున్నారు. ఒక్కొక్కరు 20 తులాలు 30 తులాలు 40 తులాలు బంగారం తెచ్చుకున్నారు. నా వైఫ్ ఏమో అంత తెలియదు. దేవుడు చిత్తం అనుకుని తొందరపడ్డానేమో అనిపిస్తుంది. బ్రదర్, ఈ రోజుల్లో చెప్పింది విని పెట్టింది తిని అన్ని పరిస్థితుల్లో భర్తకు లోబడుతూ విధేయత చూపిస్తూ ఏమాత్రం ఎదురు తిరగకుండా వాక్యానికి కట్టుబడి జీవించే గుణవతి అయిన భార్య దొరకడం చాలా అరుదు. ఆవిడ ముత్యం కంటే కూడా శ్రేష్టమైనది. ఈ మాటను సామెతల గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం చెప్తుంది. మీ స్థితిగతులు ఏవైనా, పరిస్థితులు ఎలాంటివైనా, ఏనాడైనా నీ భార్య నీకు ఎదురు తిరిగి ఒక్క మాట పలకలేదు. ఎన్ని కష్ట నష్టాలు ఎదురైనా, ఎలాంటి విపత్కరమైన పరిస్థితులు చొరబడ్డా అన్నింటా మీ భార్య మీకు లోబడున్నది. ఇలాంటి భార్యలు బంగారం. ఈ రోజుల్లో ఖరీదైన భవంతుల్లో నివసిస్తూ కన్నీటితో వాళ్ళ పరుపు తడపకుండా ఒక్కరోజు గడిపిన కుటుంబాలు చాలా అరుదుగా కనపడుతున్నాయి. కనపకు కంచాల్లో కన్నీటిని కలుపుకొని తినే బతుకులు ఎన్నో ఉన్నాయి. నేను ఒకే ఒక్క మాట చెప్తాను, వజ్ర వైడూర్యాలు తేనక్కర్లేదు, కానీ భర్తను గౌరవించి భర్త యొక్క అడుగు జాడల్లో నడిచేటువంటి భార్య దొరకడం వెరీ రేర్. దేవుడు నీకు ఉన్నతమైన దానిని, శ్రేష్టమైన దానిని బహుమానంగా ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ నీ స్నేహితులు తీసుకొని వచ్చినటువంటి కోటాను కోట్ల కట్నం కంటే కూడా విలువైన కట్నం, విలువైన బహుమానం మీ భార్యే. అందును బట్టి దేవుని స్తుతించండి. థ్యాంక్ యూ బ్రదర్, నేను ఇలా ఆలోచించలేదు. దీనిని బట్టి చూస్తే నేనే ఎక్కువ దీవించబడ్డాను బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్.